హాయ్ గైస్, జూలై మంత్లో చాలా మూవీస్ అయితే ఓటీటీలో రిలీజ్ అయ్యాయన్నమాట. అందులో బెస్ట్ మూవీస్ ఏంటి, ప్రతి ఒక్కటి కూడా తెలుగు లాంగ్వేజ్ లో అందుబాటులో ఉంటది. తెలుగు లాంగ్వేజ్ లో ఉన్నటువంటి మూవీస్ నేను సజెస్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా జూలై బెస్ట్ ఓటీటీ మూవీస్ ఏంటనేది తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ అంటే, చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. నెంబర్ 1 అపోకలిప్టో. ఇది ఒక తెలుగు డబ్బుడ్ ఇంగ్లీష్ థ్రిల్లర్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీ. ఇందులో స్టోరీ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా సీట్ ఎడ్జ్ లో కూర్చొని పెడుతుందంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఆ విధంగా ఉంటది మూవీ. 2006లో రిలీజ్ అయింది. మేల్ గిబ్సన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 12 minutes రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. ఇక ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.5 out of 5. లయన్స్ గేట్ ప్లే వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో ఈ అపోకలిప్టో మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 2 ఉప్పు కప్పు రంబు. ఇదొక తెలుగు సెటైరికల్ రూరల్ కామెడీ మూవీ. 2 hours 16 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. అని వి శశి డైరెక్టర్ గా పనిచేశారు. ఉప్పు కప్పు రంబు మూవీ వచ్చేసి డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వదిలారు. ప్రైమ్ వేదికగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. 2.5 out of 5 ఈ మూవీకి నా రేటింగ్. నెంబర్ 3 ది హంట్. రాజీవ్ గాంధీ హత్య కేసు. ఇది ఒక తెలుగు డబ్బుడ్ హిందీ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్. రాజీవ్ గాంధీ హత్య అనేది అప్పట్లో చాలా పెద్ద సంచలనం అనమాట. దానికి సంబంధించి ఇది ఒక బయోగ్రఫీగా తీశారు. అందులో ఉన్న నిజాలు ఏంటి అనేది తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే. నగేష్ కోకునూరు డైరెక్టర్ గా పనిచేశారు. ఇది ఒక వెబ్ సిరీస్ అనమాట. మొత్తం 7 episodes ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ లెంత్ వచ్చి 50 minutes రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. 2.75 out of 5 ఈ మూవీ నా రేటింగ్. ఇక ఈ ది హంట్ రాజీవ్ గాంధీ హత్య కేసు వచ్చేసి సోనీ లివ్ వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 కుబేరా. ఇదొక తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ. శేఖర్ కమ్ముల డైరెక్టర్ గా పనిచేశారు. 3.5 out of 5 ఈ మూవీకి నా రేటింగ్. ధనుష్, రష్మిక, నాగార్జున మెయిన్ రోల్ నటించారు. 3 hours రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. చాలా పెద్ద హిట్ అయింది, రీసెంట్ గా రిలీజ్ అయ్యి. నిజంగా కొన్ని షార్ట్స్ అయితే ఇందులో అన్బిలీవబుల్ అని చెప్పొచ్చు. అమెజాన్ ప్రైమ్ వేదికగా తెలుగుతో పాటుగా హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 భైరవం. బెల్లంకొండ సీను, నారా రోహిత్, మంచు మనోజ్ మెయిన్ రోల్ నటించారు. విజయ్ కనకమేడల డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగు యాక్షన్ డ్రామా మూవీ. వేరే లెవెల్ లో ఉంటది. 2 hours 27 minutes రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. భైరవం మూవీ వచ్చేసి G5 వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 మై బేబీ. తెలుగు డబ్బుడ్ తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. నెల్సన్ వెంకటేశన్ డైరెక్టర్ గా పనిచేశారు. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. 2 hours 18 minutes రన్ టైమ్ తో కూడుకున్నది. ఒక పుట్టిన బేబీ మిస్ అయింది, హాస్పిటల్ నుండి మిస్ అవుతుంది. అసలు దానికి రీజన్స్ ఏంటంటే చాలా థ్రిల్లింగ్ సీట్ ఎడ్జ్ సీన్స్ తో అయితే నింపేశారు. జియో హాట్స్టార్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, కన్నడ, మలయాళం లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 8 వసంతాలు. తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఫణీంద్ర నరిశెట్టి డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 17 minutes రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. ఒక అమ్మాయి జీవితకాలం 8 సంవత్సరాల్లో ఏ విధంగా గడిచింది, తన లవ్, తన ఎమోషన్, తన బాధ, నొప్పి, ప్రేమ, సంతోషం అన్ని చూపించారు. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. పీస్ఫుల్ గా ఉంటది ఈ మూవీ చూసినంత సేపు. మనసుకి నేను అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ, కన్నడ, హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 8 కుంగ్ ఫూ పాండా 4. మైక్ మిచెల్, స్టీఫెన్ మాస్టైన్ డైరెక్టర్ గా పనిచేశారు. తెలుగు డబ్బుడ్ ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ డ్రామా మూవీ. 1 hour 33 minutes రన్ టైమ్ తో కూడుకుంటది. కుంగ్ ఫూ పాండా సిరీస్ లన్నీ కూడా ఇప్పటి వరకు చాలా పెద్ద హిట్ అయ్యాయి. ఆ సిరీస్ లో వచ్చిన 4th మూవీ ప్రత్యేకంగా చిన్నపిల్లలు బాగా చూసి ఎంటర్టైన్ అవుతారు. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. తెలుగులో నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 9 మార్గన్. లియో జాన్ పాల్ డైరెక్టర్ గా పనిచేశారు. 2 hours 12 minutes రన్ టైమ్ తో కూడుకుని ఉంటది. విజయ్ యాంటోనీ హీరోగా పనిచేశారు. విజయ్ యాంటోనీ మూవీస్ బిచ్చగాడు మూవీ ఎప్పుడో హిట్ అయింది. ఆ తర్వాత ఈ మార్గన్ మూవీ ఆ స్థాయిలో కాకపోయినా హిట్ టాక్ తో దూసుకెళ్లింది. రీసెంట్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి. 2.75 out of 5 మూవీకి నా రేటింగ్. ఇది ఒక తెలుగు డబ్బుడ్ తమిళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ప్రైమ్ వేదికగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 10 బ్రిక్. ఇది ఒక తెలుగు డబ్బుడ్ ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఫిలిప్ కోచ్ డైరెక్టర్ గా పనిచేశారు. 1 hour 40 minutes రన్ టైమ్ తో కూడుకుంటది. 3 out of 5 ఈ మూవీకి నా రేటింగ్. తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 11 మండల మర్డర్స్. ఇది ఒక వెబ్ సిరీస్. గోపి పుత్రన్, మానవ్ రావత్ డైరెక్టర్ గా పనిచేశారు. 8 episodes ఉంటాయి. ఒక్కోటి కూడా 40 minutes లెంత్ తో కూడుకుని ఉంటది. 2.5 out of 5 మూవీకి నా రేటింగ్. ఇక ఈ మండల్ మర్డర్స్ వెబ్ సిరీస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వేదికగా తెలుగుతో పాటుగా తమిళ, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ 11 మూవీస్ అండి జూలై మంత్ లో ఓటీటీలో ప్రతి ఒక్కరిని అలరించి ఎంటర్టైన్ చేశాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.